హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అని మనం పేరు పెట్టుకున్నాం కదా, అది జరగచ్చు జరగకపోవచ్చు. ఒక గెస్ చేశాను నేను. ఆ గెస్ కరెక్ట్ అవుతుందో లేదో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరినో కొత్తగా చూస్తాడు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు అపర్ణ గారు ఉన్నారు కదా, అపర్ణ గారికి ఇప్పటికి 2 సార్లు హాస్పిటల్కి పోయేసి వచ్చారు. ఈసారి అపర్ణ గారు హాస్పిటల్కి పోతే వస్తారా రారా అనేది నాకు డౌట్ వచ్చింది ఒకటి. అలాగే రుద్రాణి గారు చాలా చాలా ప్లాన్లు చేస్తుంటారు కదా, ఈ విధంగా కావ్యాన్ని తొక్కేయాలి, కావ్యాన్ని ఇంట్లోంచి పంపించేస్తే నాకు అడ్డు ఉండదు అనేసి మన రుద్రాణి గారు అయితే చాలా చాలా ప్లాన్లు చేస్తుంటారు కదా. ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల కన్నా ఎక్కువ దారులే మన రుద్రాణి గారు అయితే ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ చేసినా కానీ 2 వారాలు రుద్రాణి గారు గెలిస్తే 3వ వారంలో మన కావ్య ఆటోమేటిక్ గెలుస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన అపర్ణ గారిని ఇంకా హాస్పిటల్కి పోతాయి వస్తారా రారా అనేది నాకు డౌట్ వచ్చింది. అలాగే మీకు డౌట్ వచ్చింది, ఖచ్చితంగా డౌట్ వచ్చి ఉంటుంది. అక్కడ డౌట్ వచ్చినప్పుడు అపర్ణ గారు రాకపోతే ఇప్పుడు జగతి మేడము మన గుప్పిడంత మనసుల సీరియల్లో కూడా సేమ్ టు సేమ్ యాస్టీస్కి ఇప్పుడు బ్రహ్మముడిలో ఏదైతే జరుగుతుందో అదే విధంగా అక్కడ దేవయాని గారు వాళ్ళ కొడుకు చేరుకొని విషం ఇచ్చి అక్కడ వాళ్ళని జగతి మేడం లేకుండా చేశారు. అలాగే అపర్ణ గారిని కూడా ఇక్కడ అంటే ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రాబ్లం చేశారు. సేమ్ టు సేమ్ అక్కడ ఏదైతే సీన్ జరిగిందో యాస్టీస్గా అక్కడ జ్యూస్లో విషయం కలుపుతున్నారు, ఇక్కడ వచ్చి ట్యాబ్లెట్లు పెట్టారు, అంతే డిఫరెన్స్. రెండింటికి డిఫరెన్స్ అదే జరిగింది. కానీ అపర్ణ గారు బతికొచ్చారు కదా, ఎన్నిసార్లు బతికిస్తారు చెప్పండి అపర్ణ గారిని? నాకు తెలిసినంతవరకు అపర్ణ గారికి అయితే డేంజర్ అయితే ఖచ్చితంగా చాలా చాలా ఉంది అనిపిస్తుంది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు అపర్ణ గారికి ఆ విధంగా డేంజర్ ఉంటే, డేంజర్లో ప్రాబ్లం పడితే అప్పుడు రుద్రాణి గారి వల్ల ప్రాబ్లం జరిగింది అనుకుంటారా, కావ్య గురించి ప్రాబ్లం జరిగింది అనుకుంటారా అనేసి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు కావ్య వల్లనే ప్రాబ్లం జరుగుతుంది. కావ్య వల్లనే కావ్య వాళ్ళు విడిపోవడానికి కూడా కారణము. ఆల్రెడీ చాలా మంది నాకు కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశారంటే, కావ్య ఏదో ఒక ప్రాబ్లం పడుతుంది, అప్పుడు అందరూ ఇంటికి దుగ్గిరాల ఫ్యామిలీకి దూరం అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీకి దూరం అయినప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మళ్ళీ అందరూ ఇంటికి తెచ్చుకుంటారు అనేసి చాలామంది చెప్పారు. ఆ విధంగా ఏమన్నా సిచ్యువేషన్ ఏమన్నా జరిగే ఛాన్స్ అయితే ఉందా అనేసి నేను చిన్న అనాలిసిస్ చేశాను. మీకు కూడా అదే విధంగా అనిపిస్తా అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది అదే విధంగా అనిపిస్తూ ఉంది అనేసి. అలాగే అపర్ణ గారు లాస్ట్ వరకు ఉంటారా సీరియల్లో, లేకపోతే మధ్యలోనే కట్ అవుతారా అనేది. ఎందుకంటే అపర్ణ గారి స్టోరీ కూడా ఇంకేమి ఎక్కువ లేదు. ఆల్రెడీ మంచిది అయిపోయింది. మంచిది అయిపోయిన తర్వాత రాజు కూడా మంచివాడు అయిపోయాడు. కానీ రాజు విశ్వరూపం ఎలా ఉంటుందో మనం చూసాం అపర్ణ గారు. కానీ లేకపోతే అలాగే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు ఏమనేసి మనము ఫ్యూచర్లో మన సీరియల్ని అయితే ఖచ్చితంగా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి డిఫరెంట్ వీడియోల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.